గ్రహాలు. కాంప్లెక్స్ అంటే తోక చుక్కలు. తెలుసా తోక చుక్కలు కంట్రీస్. వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ఫార్మర్ ట్రీస్ వన్ కట్ అవుట్? చెట్లన్నీ కట్ చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు చెప్పండి. Ragi to Shamara to buy mangoes. Shamara made 2 equal heaps of it. అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య ఊర్లో ఒదిగిపోవడం చిన్న పిల్లలకైతే మహాసరదా. వారికి ఆత్మీయంగా సేవలు చేసి దీవెన. అంటే వాళ్ళిద్దరి మధ్యన సంబంధం ఎక్కువ అట్రాక్ట్ అని వాళ్ళిద్దరి లోకం అనుకొని వాళ్ళిద్దరి సంబంధం ఇంకా వేరే ఎయిర్ అనేది మనం ఇప్పుడు ఫీల్డ్స్లలో మన ఏదైనా పంట అయిపోయినాక అయినా మనం కాలబెట్టాం కదా, మొక్క అయినా వరైనా. ఆ కాలబెట్టడం వల్ల లివింగ్ ఆర్గానిజమ్స్ అలా ఉండేవి చనిపోతాయి. ఎత్తు వంశీ నడువు ఉంటాయి కదా, అవి అనుకోతే మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాక్టరీస్ పెట్టి వాటర్ అవి వీళ్ళు వచ్చేసరికి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే బ్యాడ్ వాటర్ మొత్తం ఈ రివర్సల్లోకి పంపిస్తుంది. అవి మొత్తం రివర్సల్లో కూడా మొత్తం వాటర్ ఏ ట్రైబల్ కమ్యూనిటీ
బాలిక నిర్వహిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందం బాగా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ మేము విద్యార్థుల యొక్క టీచర్లను ఇట్లా ఈమెయిల్ చేశాము. ఇంకా గురువు నీకు అర్థమైంది. 15 మంది ఇదే అర్థమైందా? చాలా 60, 70, 80 చాలా 20, 25 పడిపోయింది. సంతోషం. మీరు బాగా చదువుకోండి. మీ యొక్క బాధ ఏ విధంగా మీరు ఏ విధంగా సఫర్ అయిందో మీరు తెలుసుకున్నారు. దాన్ని గుర్తిస్తే సార్ అర్థమైనా? దానికి బాగా చెప్పింది. ఇంగ్లీష్ సార్ కూడా బాగా చెప్పాడు. ప్రసాద్ సార్ సెల్ఫ్ గవర్నమెంట్ డే నాకు ప్రసాద్ సార్ చాలా బాగా చెప్పారు. ప్రసాద్ సార్ చాలా బాగా చెప్పారు. ఆయన కంట్రీ చైల్డ్ టౌన్ చైల్డ్ చెప్పారు. చాలా బాగా చెప్పారు ఆయన. Respected headmaster, teacher, side, dear all my students, friends, dear all my friends. మాకు ప్రసాద్ సార్ ఇంగ్లీష్ బాగా చెప్పాడు. కంట్రీ చైల్డ్ టౌన్ చైల్డ్ అట్లాగే మ్యాథ్స్ మేడం నందిని మేడం కూడా చాలా బాగా చెప్పింది. ఎంఈఓ డిఈఓ డిప్యూటీ ఎంఈఓ వచ్చి క్వశ్చన్లు అడిగారు. నమస్కారాలు. ఈరోజు అందరూ సార్స్ అండ్ మేడమ్స్ బాగా చెప్పారు. మాకు ఫస్ట్ నందిని మేడం ఫిజిక్స్ చెప్పింది. చాలా బాగా చెప్పింది. క్వశ్చన్స్ కూడా అడిగింది. నాకు చాలా బాగా అర్థమైంది. సెకండ్ కీర్తిక మేడం వచ్చింది. సోషల్ చెప్పింది. నాకు చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత డబ్బు లేకుండా వ్యాపారం ఎలా చేయాలో కీర్తిక మేడం మాకు చాలా బాగా చెప్పింది. సెల్ఫ్ గవర్నమెంట్ డే ఫస్ట్ మాకు వచ్చింది. చెప్పింది చాలా బాగా చెప్పింది. సెకండ్ చాలా బాగా చెప్పింది. థర్డ్ సంఖ్య వచ్చింది. తెలుగు చాలా బాగా చెప్పింది. ఫోర్త్ అల్కనమ్మ మేడం వచ్చింది. హిందీ చాలా బాగా చెప్పింది. సంగీతాలు కింద మ్యాథ్స్ చాలా బాగా చెప్పింది. ఇంగ్లీష్ ప్రొఫెసర్ వచ్చిండు. చాలా బాగా చెప్పింది. బయాలజీ అక్షయంగా వచ్చింది. చాలా బాగా చెప్పింది. థ్యాంక్ యూ. Today we are celebrating self-government day. ఫస్ట్ మాకు నందిని మేడం వచ్చారు, ఫిజిక్స్ చెప్పారు. తర్వాత కీర్తిక మేడం వచ్చి సోషల్ చెప్పారు. సోషల్ బాగా అర్థమైంది. తర్వాత తెలుగు మేడం వచ్చి అలకనందన మేడం వచ్చి బయాలజీ చెప్పారు. తర్వాత అలకనందన మేడం వచ్చి హిందీ చెప్పారు. సందీప్ First of all, I wish you a happy self-government day. How did you feel? I feel very happy and I enjoy so much that 10th class teachers are
said very good. First, Sandeep sir came to my class and asked the questions. నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత కీర్తిక మేడం వచ్చారు, హిందీ చెప్పారు, చాలా బాగా అనిపించింది. సంధ్య మేడం వచ్చారు, సోషల్ చెప్పారు, ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పింది. అల్కనందనకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. ఫస్ట్ పీరియడ్ మాకు సార్ వచ్చి మ్యాథ్స్ చెప్పారు, చాలా మంచిగా చెప్పారు. సెకండ్ పీరియడ్ రవి సార్ వచ్చి ఫస్ట్ వచ్చింది చూడు నక్షత్రం ఫస్ట్ వచ్చింది చూడు ఇప్పటికి ఇంగ్లీష్ మాట్లాడాను. మాకు మణికంఠ and all my dear friends, and today we are conduct the self-government day. I'm very happy to 10th class brothers and sisters today come to one class like teachers. First the Sandeep come to our class, they teach maths. I like so much, like Sandeep sir. Second period, the Raghu sir come to our class and teach the English subject. They ask like list of pronouns, basics of English. After the Manikanda sir come to our class, they teach physics. I like Manikanda sir subject. After the Alkanandana madam come to our class, they teach biology. This is Pranay from 9th class. First of all, మా క్లాస్కి సందీప్ సార్ వచ్చారు, మ్యాథ్స్ చెప్పారు, చాలా బాగా అర్థమైంది. సెకండ్ పీరియడ్ మా క్లాస్కి రఘు సార్ వచ్చారు, ఇంగ్లీష్ చెప్పారు, చాలా బాగా చెప్పారు. థర్డ్ పీరియడ్ మణికంఠ సార్ ఫిజిక్స్ చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఫోర్త్ పీరియడ్ అల్కనందన మేడం వచ్చి బయాలజీ చాలా బాగా చెప్పింది. ఫిఫ్త్ పీరియడ్ కీర్తిగా మేడం వచ్చింది, హిందీ బాగా చెప్పింది. సిక్స్త్ పీరియడ్ సంధ్య మేడం బాగా చెప్పింది, సోషల్. సెవెంత్ పీరియడ్ నారాజ్ సార్ ఉన్నటువంటి విద్యార్థులు మాట్లాడాల్సి ఉంటుంది. మీరంతా కూడా ప్రిపేర్ కావాలి. Today is self-government day. Today I act the MEO, DEO, Deputy DEO assistant. DEO, MEO, Deputy DEO కూడా చాలా క్లాస్లలో చాలా స్ట్రిక్ట్ చేశారు. తగినటువంటి విధంగా నువ్వు పనిచేసావా లేదా, మిగతా టీచర్ల నుంచి నీకు ఎలాంటి సహకారం అందింది మొదలైనటువంటి అంశాలను నాకు అందరు సార్లు మంచిగా ఉన్నారు. పని చేయడం మీకు ఎట్లా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఏ పని ఈరోజు ఏంటిది? ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ డే. అటెండర్గా స్వయం స్వపరిపాలన దినోత్సవంలో భాగంగా అటెండర్గా పనిచేశారు. ఆ ఫోటో ఎప్పుడు రిలీజ్ అయిందంటే మొట్టమొదటిసారి తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2వ పేజీలో అది వచ్చింది. మనం కూడా బహుశా చూసే ఉంటాం. కాబట్టి అటెండర్గాను అది గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు నాటని విద్యార్థులకు స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను 8th క్లాస్కి బయాలజీ బోధించాను, 6th క్లాస్కి ఇంగ్లీష్ బోధించాను, 7th క్లాస్కి పీటీగా గేమ్స్ ఆడిపించాను. నాకు చాలా గర్వంగా అనిపించింది. నేను క్లాస్ చెప్పేటప్పుడు ఈయన ఎంఈఓ, డిఓ, డిప్యూటీఓ గారు ఈయన వస్తారు, నాకు చాలా భయం అయింది. కానీ చెప్పేటప్పుడు మాత్రం ఎవరు రాలేదు.
క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. టీచర్ రోల్ అంటే ఏంటి, టీచర్ కష్టపడే అంశాలు అంటే ఎలా ఉంటాయి అనేది నాకు చాలా బాగా అర్థమైంది. మై గోల్ ఈజ్ ఆర్మీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. మై డియర్ ఫ్రెండ్స్, టీచర్స్, నేను ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ రోల్ అటెండ్గా పనిచేశాను. నాకు చాలా బాగా అనిపించింది. సార్లు కూడా వెళ్ళాను, అందరూ ఇది చెప్పాను. నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళు చాలా బాగా సమాధానం ఇచ్చారు. తర్వాత నేను సిక్స్త్ క్లాస్లో వెళ్ళాను, అందరూ స్టోరీ చెప్పాను, వాళ్ళు చాలా బాగా విన్నారు. తర్వాత నేను జూనియర్ క్లాస్కి వెళ్ళాను, అందరూ తెలుగు చెప్పాను. బేబీ Yes. Respected headmasters and my friends. ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ కాబట్టి నా పొజిషన్ పీటీ. నేను 6th క్లాస్ వెళ్ళాను, ఆటలు ఆడిపించాను. 6th వాళ్ళు చాలా బాగా ఆడారు, చాలా ఆనందం వేసింది. వినాలే. టుడే గవర్నమెంట్ డే. నేను ఫస్ట్ పీరియడ్ 6th వెళ్ళాను, హిందీ బోధించాను, చాలా ఆనందంగా అనిపించింది. థర్డ్ పీరియడ్ 9th వెళ్ళాను, ఫిజిక్స్ చెప్పాను, చాలా ఆనందంగా అనిపించింది. నా పేరు అలకనందన, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను ఈరోజు 7వ తరగతికి హిందీ బోధించాను, 9వ తరగతికి బయాలజికల్ సైన్స్ బోధించాను. నాకు బయాలజికల్ సైన్స్ చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. అలాగే హిందీ కూడా చాలా మంచిగా అనిపించింది. నేను ఈరోజు టీచర్ కావడం వల్ల చాలా ఆనందంగా అనిపించింది. మళ్ళీ ఇలాంటి అవకాశం రాలని ఎంజాయ్ చేసుకుంటూ ఎడబడి తిప్పడం వల్ల నా యొక్క విద్యార్థి ఫ్రెండ్స్ కానీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చాలా రెస్పాండ్ అయ్యి క్వశ్చన్స్ కానీ బోర్డు మీద మ్యాథ్స్ లెక్క చెప్తే అవన్నీ బోర్డు మీద వచ్చి మరీ చేశారు. ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. Teachers and all my dear friends, this is Nandini from 10th class. Today I teach 2 subjects. First period I teach physical science to 8th class. They respond very well. 6th period I teach maths to 7th class. They respond very well. I want to become a doctor. Thank you. నా పేరు సంధ్య. డాక్టర్ everyone. Yes. First I went to 8th class. I taught Telugu subject. They respond very well. Thank you for giving. Good afternoon to our respected headmaster, teachers and my dear friends. ఈరోజు టీచర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 6th క్లాస్ వాళ్ళు తెలుగు చాలా బాగా విన్నారు. అలాగే 7th క్లాస్ వాళ్ళు గేమ్స్ చాలా బాగా ఆడారు. ఈరోజు నేను మొదటిగా 7th క్లాస్కి వెళ్ళాను. నేను ఇంగ్లీష్ చెప్పాను. 7th క్లాస్ చాలా క్వశ్చన్ మంచి ఆన్సర్ చెప్పారు. సెకండ్ మైక్ దగ్గర 6th క్లాస్కి వెళ్ళాను. సైన్స్ చాలా సంతోషంగా మంచిగా తర్వాత 3rd పీరియడ్ 8th క్లాస్కి వెళ్ళాను. నేను ఇంగ్లీష్ చెప్పండి 8th క్లాస్ వాళ్ళకు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఇంగ్లీష్ చెప్పాను, నాకు చాలా సంతోషంగా అనిపించింది. My name is Kritika from 10th class. Respected headmaster, teachers and my friends. First నేను స్కూల్ జాయిన్ అయ్యాను. మాది మేడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేనే నాకు టీచర్ అయితే
ఫస్ట్ నేను 8th క్లాస్కి వెళ్ళాను, సోషల్ చెప్పాను. అందరినీ క్వశ్చన్స్ అడిగిన, అందరూ చాలా బాగా చెప్పారు ఆన్సర్స్. తర్వాత నేను 7th క్లాస్కి వెళ్ళాను, సోషల్ చెప్పాను. అందరూ చాలా బాగా విన్నారు. తర్వాత నేను 9th క్లాస్కి వెళ్ళాను, హిందీ చెప్పాను. అందరు బాగా రెస్పాన్స్ అయ్యారు. కానీ బాయ్స్ చాలా నవ్వుతూ ఉన్నారు. బాయ్స్ లెసన్ వినకుండా కలిసి విన్నారు, కానీ బాయ్స్ ఇల్లే అడుగుతానేమో విన్నామని అంటారు, కానీ ఏం రెస్పాన్స్ అయితే లేరు క్వశ్చన్స్కి. సెల్ఫ్ గవర్నమెంట్ సెల్ఫ్ గవర్నమెంట్ నేను ఇష్టమైనందుకు నాకు చాలా గర్వంగా అనిపించింది. నేను అన్ని క్లాసులకు వెళ్ళినప్పుడు టుడే we are gathered to hear self government day. Today I am acting as like a MEO. I am so happy. ఫస్ట్ నేను స్కూల్కి వచ్చిన తర్వాత 6th క్లాస్కి వెళ్ళాను. 6th క్లాస్లో క్వశ్చన్స్ అడిగితే చాలా బాగా ఆన్సర్ చేశారు. తర్వాత 9th క్లాస్కి వెళ్తే అక్కడ బాయ్స్ ఏం ఆన్సర్ ఇవ్వలేరు. అందరూ టీచర్స్ 9th క్లాస్ బాయ్స్ మీదనే కంప్లైంట్ చేశారు. 8th క్లాస్లో అడిగిన క్వశ్చన్కి బాగానే ఆన్సర్ చెప్పారు. 7th క్లాస్లో కూడా బాగానే చెప్పారు. నాకు ఈరోజు MEO కావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. శ్రీజ గారు కూడా కోరుకుంటున్నారు. Good afternoon everyone. I am Shrija from 10th class. Today I wish you all self-government day. I want to speak few words about self-government day in Telugu. First నేను 6th వెళ్ళాను. 6th వెళ్తే వాళ్ళు బాగానే రెస్పాండ్ అయ్యారు. కానీ వాయిస్ సీరియస్గా వచ్చింది అనేసి నేను క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏం రెస్పాన్స్ కాలేదు. అందుకు పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళకి. తర్వాత 9th వెళ్ళాను. 9th వెళ్తే గర్ల్స్ అందరూ యూనిఫామ్లో వచ్చారు, కానీ బాయ్స్ రాలేదని అడిగితే కానీ వాళ్ళు ఏం రెస్పాన్స్ కాలేదు. అందుకు వాళ్ళని కూడా పనిష్మెంట్ ఇస్తాం. నెక్స్ట్ 8th వెళ్ళాను. 8th వెళ్తే కూడా అందరు బాయ్స్ అనుకొని వేసుకొస్తున్నట్టున్నారు యూనిఫామ్ లేకుండా. నెక్స్ట్ 7th వెళ్ళాను. 7th వెళ్తే ఓన్లీ ఒక 2 బాయ్సే యూనిఫామ్ వేసుకొచ్చారు. మన పర్యవేక్షణలో భాగంగా తాను గమనించినటువంటి అంశాలను తెలపాల్సిందిగా కోరుతున్నాను. Good afternoon everyone. This is Vishnupriya from 10th class. I am acting as EO. ఫస్ట్ నేను రాగానే కారణం దిగేటప్పుడు అందరూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే చాలా బాగా అనిపించింది. రాగానే 9th క్లాస్కి వెళ్ళాను. క్వశ్చన్స్ అడిగితే గర్ల్స్ రెస్పాండ్ అయ్యారు, బాయ్స్ కూడా కొందరు రెస్పాండ్ అయ్యారు. కానీ కొంతమందికి ఆన్సర్స్ తెలుసు, కాకపోతే వాళ్ళు చెప్పడానికి భయపడ్డారు అనిపించింది. అలాగే 9th క్లాస్కి వెళ్ళాను. అప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ జరుగుతుంది. కొందరిని బోర్డు పైన కూడా ప్రాబ్లమ్స్ చేసి చేపించాను. ఉపాధ్యాయులుగా అభినయం చేసినటువంటి విద్యార్థులు, వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్వపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఉదయం నుంచి కూడా చాలా చక్కటి వాతావరణంలో ఈరోజు స్వపరిపాలన దినోత్సవం అనేటువంటిది జరుపుకుంటున్నాం. స్వపరిపాలన అందులోనే ఉన్నది, మనల్ని మనము పరిపాలించుకోవడం. బడి అంటే చదువు ఒకటే కాదు, ఆటలు పాటలు, మీకు జీవితానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి విద్యల్ని ఇక్కడ నేర్పించి పంపడమే పాఠశాల యొక్క ఉద్దేశము. అందులో భాగంగానే మరి ఈరోజు ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఎలా ఉంటుంది, ఉపాధ్యాయులు మరి ఏ విధంగా మీకు చెప్పాలి అంటే ఇవన్నీ కూడా మరి మీరు స్వయంగా చూసి మీరు ఎక్స్పీరియన్స్ చేశారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే
టీచర్ అనేటువంటి ఒక వృత్తి చాలా పవిత్రమైనటువంటిది, గౌరవమైనటువంటిది. ఇటువంటి వృత్తిలో మరి మేము కొనసాగడమైనటువంటిది చాలా గౌరవంగా, అదృష్టంగా భావిస్తాం. నాతోటి ఉపాధ్యాయులకు తర్వాత విద్యార్థులకు అందరికీ కూడా స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే చాలా అద్భుతంగా వచ్చినప్పటి నుంచి ఎంతో ఆకర్షణీయంగా పిల్లల లోపల చాలా సంతోషంగా కనబడడం జరిగింది. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మాస్టర్ సార్ గారికి మరియు నా తోటి ఉపాధ్యాయులకి నా నమస్కారాలు. ఈరోజు ఉపాధ్యాయులైనటువంటి పిల్లలకి నా అభినందనలు. ముందు కూర్చున్నటువంటి పిల్లలందరికీ ఆశీర్వాదాలు. విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ ఈరోజు పొద్దున్న నుంచి చూస్తూనే ఉన్నాము. స్కూల్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. పొద్దున్న రాగానే ప్రేయర్లో అన్ని చీతాకుగ చిత్రాలు కనిపిస్తాయేమో అనిపించింది. నాకు చూడాలని ఉండే. అందరు వచ్చి నిలబడితే ఉపాధ్యాయులు అందరు వచ్చి నిలబడితే మంచిగా ఉండేదేమో అనిపించింది. 2-3 ఉన్నారు. అయినా ఓకే, అదే ఫోటో తీసుకుందామని సార్ని అడిగితే అందరు లేరు కదా మేడం అని అన్నారు. అక్కడ అట్లా ఉంటే ఇంకా బాగుండేదేమో. అక్కడ నుంచి మీ క్లాసెస్ స్టార్ట్ అయ్యి మీరు మీ క్లాస్లోకి వెళ్ళి మీ సబ్జెక్టులను చెప్పుకుంటూ పిల్లలు వినేటప్పుడు ఎలా ఉంది, వినకుంటే ఎలా ఉంది, రోజు మేము చేసే పాత్రను మీరు ఇది ఒక్కరోజు నిర్వర్తించిండ్రు. అక్కడ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించిందో ఈరోజు మీరు ఫీల్ అయి ఉంటారు. అదంతా ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ కావాలి అని అనుకుంటే. తర్వాత ఈరోజు ఇందాక విష్ణుప్రియ చెప్పినట్టుగా తను ఇది కావాలని అనుకుంది, తన పోస్ట్ తీసుకుంది, దానికి తగ్గట్టుగా వచ్చింది. ఒక డ్రెస్అప్ వేసుకుంటే నా డ్రెస్ వేసుకుంటూనే నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే రియల్ లైఫ్లో కూడా అట్లుంటే ఇంకా ఎంత ఆనందం అనిపిస్తుందో కూడా ఊహించుకొని దానికి ఆ బాటకు ఆ దారిలో నడవాలని, దానికి సహకారం అందరూ అందించాలని కూడా భగవంతుడిది ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాను. వాళ్ళ నాన్నకు సంతోషం వేసింది అని అంటే కూడా మనకు కావాల్సింది అదే. పిల్లలకి మన నాన్న కళ్ళలో అమ్మ కళ్ళలో ఆనందాన్ని కలిగేటట్టుగా చేస్తే చాలు. మనం ఒక మెట్టెక్కున్నట్టు పోతున్నట్టే అక్కడ. అది చాలా బాగా అనిపించింది నాకు. మిగిలిన పిల్లలు కూడా చెప్పేటప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్తుంటే వినట్లేదు, వాళ్ళు వినకపోతే ఇలా అనిపించింది అని అంటే ఒక పోస్ట్ నిర్వర్తించేటప్పుడు ఎదుటి వాళ్ళు అట్లా ఉన్నారు, మనల్ని ఫాలో అవుతలేరు అంటే ఎలా ఉంటుంది అన్న బాధ మీకు ఈరోజు ఉపాధ్యాయులైన వాళ్ళందరికీ తెలిసింటుంది. ఓకే, అయినా ఏదో మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు. కొందరు అందరూ ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయ్యిందంతా కూడా అక్కడికి వెళ్ళి చెప్పగలుగుతాము, అందరము చెప్పలేము. చార్ట్స్ కూడా సార్ తీసుకురమ్మంటే ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర కనబడ్డట్టు అనిపించింది. ఎవరమ్మో సంధ్య చార్ట్ కూడా తయారు చేసుకొని తీసుకొచ్చింది. ఇంట్లో కూడా చాలా ప్రిపేర్ అయిందంట అమ్మాయి. అట్లా ప్రిపేర్ అయ్యి వస్తే ఇంకా చాలా బాగా చెప్తాం మనము. ఓకే, మీ అందరూ చదవాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ దెన్ ఆల్సో టుడేస్ one-day teachers, I can say one-day teachers. I wish you a happy self-government days, and at the same time I hope all the students we might have, we are waiting since 1 week really. So in hurry some teachers and actually the plan it in the last week only, but sirs are not there. But so one more thing today is we are missing Nagesh sir also. So Totu, his mother passed away yesterday. That's what is missing today. But anyhow, all you did well. But you could have come to the prayer in the and then we get ready, we prepare all the things, and then we will be here by 8:45. I feel every day I have to be in the school by 8:45. Then that means you could have made it like that. Why? Because this is a single day now you are getting. See, whatever you want to become in the future, that needs nothing but it is not intelligence. First of all, you have discipline. It makes any person. You are in the top position or bottom position, whatever it is. So one day, there is a quotation in Telugu. Odalu bandaitai, banlu odalaitai. But never think that the clever students only will go up. No, I can go with the below average. But if never underestimate yourself, then one day you will have a fine day. But one thing I am missing from you all,
You became today, all of you, different wonderful teachers. But I don't know what professions you may go to in the future. But you couldn't say now. You could have said, I want to become this. Yes. Kada? Did you say anybody? Nobody. Don't you want anybody teacher? Nobody. So we had to heard, of course, what are the struggles the teacher faces. It is a single day, not a single day project it is. When you become a teacher, it is a lifelong process. It is a continuous learning. It is life. Nothing but it is life. Alright, let him stand. Who is that? Bloody fellow. Don't you have learned in the school the single day it is? Okay, then actually when I was in 1989, I think so I was in 8th class. Then I became an English teacher in those days, actually. So recently we celebrated the 35 years reunion. 35 సంవత్సరాల 10th class డే మేము చేసుకున్నాం దుబ్బాక గర్ల్స్ హై స్కూల్. So they all praised my teachers. Vanja, really you did well. Then you became English teacher, you proved. They felt very happy. On that day I decided to become English teacher. And then today I became English teacher, really. So accidentally I told in my degree also, I want to become English teacher. Some people used to call me English one in those days. I used some words, pretty words of course. But that is you have to make a habit of speaking. But this is all English medium. You people, please don't bother about this. I'm going on talking about this. Okay, you could have speak something. That's what I'm saying. So only your introduction you are saying. And then Prasad, everybody is praising Prasad. He did well today. English you took the classes, but I heard some of them. At least you have to engage some words at least in the classroom in English. Huh? Are you getting? Okay, now? So like that, please kindly develop. Being an English teacher, there is no fault in this. And then I want to request you all, please children I am requesting, okay? You could make it. This is my humble request to you all. And then whatever you want to become in the future, please, okay, make a note of it. And remember all the school teachers, whenever you go, wherever you go. And we bless you all, whatever mistakes you did in the school. So you are all children, whatever you feel. We feel you are like just childishly only. We don't have any rivalry towards the students. Okay now? If you did anything also, just feel that when you are relaxing, then by the time you feel, okay, teachers are my teachers like parents only. And then you have to repent on your actions which you feel bad about the teachers. You could understand today, I think. Yes? How they are, when you are turning, then they start talking. Yes? How did you feel? How we feel? Think about us daily. When we talk, just backside. Or somebody is talking. And then, hey, who is that? Oh, nobody. This is a kind of lying. But of course, it is a pretty jokes it is. But it jokes shouldn't be repeated. Always. It is. We are celebrating the self-government day. Respected Professor and my dear colleagues. Today acting as a student teachers.